మరోవైపు ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వైసీపీలోనే కొనసాగుతారని ఆ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. భూమా టీడీపీలోకి వెళ్తారని వస్తున్న వార్తల నేపథ్యంలో సుబ్బారెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. భూమాతో పాటు ఆయన అనుచరులు కూడా వైసీపీలోనే ఉంటారని, ఈ విషయంలో తమకు క్లారిటీ సమావేశం తర్వాత చెప్పారు. మీడియా లేనిపోని వార్తల్ని ప్రసారం చేస్తూ వైసీపీ నేతల్లో మనోస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తోందని వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. భూమా నాగిరెడ్డి గారు మా పార్టీ సీనియర్ నాయకుడు. ఆయన మా పార్టీలోనే కొనసాగుతారు కూడా. మా పార్టీ సీనియర్ నాయకుడు పార్టీలోనే ఉన్నాడు. వేరే విషయాలు ఏమీ లేవు. ఆయన కేవలం కుమార్తె వివాహ ఎంగేజ్మెంట్ కార్యక్రమం 24వ తారీఖు ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. అంతకు తప్ప వేరే విశేషాలు ఏమి లేవు. ఆయన మీద ఎందుకు వచ్చిందా ఇవన్నీ అని ఆయనతో మాట్లాడటానికి వచ్చి, అప్పుడు ఆయన వివాహ సందర్భంగా నేను బిజీగా ఉన్నాను, నాకు తెలియదు ఎందుకు వస్తున్నాయి ఈ విధంగా నా మీద అని చెప్పడం జరిగింది. సమావేశం కార్యకర్తల సమావేశం గడపలేదమ్మా. ఆయన కోర్టు కేసు సంబంధంగా వెళ్ళినాడు. ఆయన కలవడానికి వచ్చిన కార్యకర్తలతో సమస్యల గురించి మాట్లాడుకున్నారే కానీ ఇంకా వేరే విషయం లేదు. ఇప్పుడు కూడా మాతో మాట్లాడారు. నియోజకవర్గం సంబంధించి కార్యకర్తలకి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదింపులు పెడుతున్నారు అవి డిస్కషన్ చేస్తాం. దాని మీద కోర్టులకు వెళ్ళటం ఎట్లా చేయాలనే సందర్భంగానే మాట్లాడారు. విజయవాడ ఏపీ కాంగ్రెస్